హాయ్ ఫ్రెండ్స్! మన జీవితాన్ని ఇతరులతో పోల్చుకుంటూ బాధపడుతున్నారా? అయితే ఈ చిన్న కాకి కథ మీ ఆలోచననే మార్చేస్తుంది. అందం కంటే గొప్పది ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథను చివరి వరకు చూడండి. ఒక అడవి పక్కన ఉన్న పల్లెలో ఒక కాకి ఉండేది. అది మిగతా కాకులతో కలిసి అడవిలో తిరుగుతూ ఆనందంగా జీవించేది. ఒకరోజు అడవిలోని కొలను వద్ద ఒక అందమైన హంసను చూసింది. తెల్లని రెక్కలు, ప్రశాంతమైన రూపం. అది చూసి కాకి మనసులో ఇలా అనుకుంది: హంస ఎంత అందంగా ఉంది! దానికంటే సంతోషంగా ఇంకెవ్వరూ ఉండరు. నేను మాత్రం నల్లగా ఎందుకు పుట్టాను అనుకుంది. ఒకరోజు ధైర్యం చేసి హంస దగ్గరకు వెళ్ళి అదే మాట అడిగింది. అప్పుడు హంస చిరునవ్వుతో ఇలా అంది: నేను ఒకప్పుడు నన్నే అందంగా భావించేదాన్ని, కానీ చిలుకను చూశాక నా అభిప్రాయం మారిపోయింది. ఆ ఎరుపు, ఆకుపచ్చ రంగులు ఎంత అందంగా ఉంటాయో. అది విన్న కాకి వెంటనే చిలుక దగ్గరకు వెళ్ళింది. హంస నీ అందాన్ని చాలా పొగిడింది అని చెప్పింది. అప్పుడు చిలక ఇలా అంది: అవును, నా రంగులు అందంగా ఉంటాయి, కానీ నెమలిని చూశాక నిజమైన అందం దానిదే అనిపించింది. నాకు 2 రంగులే ఉన్నాయి, కానీ నెమలికి ఎన్నో రంగులు ఉన్నాయి. ఇది విన్న కాకి నెమలిని వెతకడం ప్రారంభించింది. అడవి మొత్తం తిరిగింది, కానీ ఒక్క నెమలి కనిపించలేదు. కొన్ని రోజుల తర్వాత దగ్గరలోని జూలో ఒక నెమలి చూసింది. జూకి వచ్చిన మనుషులందరూ వావ్, ఎంత అందంగా ఉంది అంటూ నెమలిని పొడుతూ ఉన్నారు. అది చూసి కాకి ఆశ్చర్యపోయింది. నువ్వే ప్రపంచంలో అందమైన పక్షివి, అందరూ నిన్ను ఎంత ఇష్టపడుతున్నారో చూడు అంది. అప్పుడు నెమలి బాధతో ఇలా చెప్పింది: నా అందమే నా సమస్య అయింది. అడవిలో ఉన్నప్పుడు వేటగాళ్ళ భయంతో దాక్కుంటూ తిరిగేదాన్ని. చివరికి వాళ్ళ చేతికి చిక్కి ఈ జూలో బందీ అయ్యాను. ఇక్కడికి వచ్చాక నాకు ఒక విషయం అర్థమైంది. ఈ ప్రపంచంలో నిజంగా అదృష్టవంతమైన పక్షి కాకే. ఎందుకంటే అన్ని పక్షుల్ని బంధించారు, కానీ కాకులు మాత్రం స్వేచ్ఛగా ఎగురుతున్నాయి. నేనే కాకినై ఉంటే నీలా హాయిగా జీవించేదాన్ని. ఆ మాటలు విన్న కాకి తన తప్పు అర్థమైంది. ఇతరులతో పోల్చుకుంటూ బాధపడడం తప్పు అని తెలుసుకుంది. ఆ రోజు నుంచి కాకి తన జీవితాన్ని ఆనందంగా జీవించడం ప్రారంభించింది. ఇతరులతో పోల్చుకుంటే సంతోషం దూరం అవుతుంది. మన దగ్గర ఉన్న దానితో ఆనందంగా జీవించడమే నిజమైన సంతోషం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు నీతి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే నచ్చింది అని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ.